హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకట్ మక్కీ కిచెన్. ఈరోజు మనం చికెన్ ఫ్రై గుంటూరు స్టైల్లో చేయబోతున్నాం. ఆల్రెడీ వెజిటబుల్స్ అన్నీ కటింగ్ జరుగుతూ ఉన్నాయి. సో ఈ కటింగ్ జరిగేలోపు యాజ్ యూజువల్గా మనం ఒకసారి మన గార్డెన్లోకి వెళ్ళేసి వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, మన అరటి చెట్టుకి అరటికాయలు గెల కనిపిస్తుంది కదా, అరటికాయ గెల వచ్చేసిందండి. సో ఈరోజు విశేషం ఇది మన గార్డెన్లో. సో కటింగ్ జరిగిపోయింది. దానికి కావాల్సినటువంటి వెజిటేబుల్స్ కనిపిస్తాయి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, అలాగే చికెన్ కూడా ఫ్రై చేయడానికి రెడీగా ఉంది. ఇక్కడ మన వెంకట్ గారు రెడీ అయిపోయారు. సో లెట్స్ గో టు వెంకట్ గారు. చికెన్ ఫ్రై. దిస్ ఈస్ గుంటూరు చికెన్ ఫ్రై. ఓకే ఓకే. You will not find this recipe anywhere in the world. Okay. This you will find only in Venkat Makkey kitchen. Okay. While making chicken fry, you also need to have some coffee. Okay. So let's make some coffee. As usual, we will put some groundnut oil, okay? This is groundnut oil. Okay. Ginger garlic paste, coconut paste, and little green chili. Now let's go for coffee. Brew instant coffee gives you more energy for making food. Okay. Ta-da. It's time to put the chicken. Come on, try.
పసుపు యాంటీసెప్టిక్ కాబట్టి గుడ్. ఒకసారి ఆప్రాన్ వేసుకోవాలన్నమాట. ఆప్రాన్ వేసుకోకపోతే ఇవి ఇలా వచ్చి మీద పడిపోతూ ఉంటాయి. సో మన ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ వంట చేసినప్పుడు మీద పడిపోతుంది. అందుకని ఆప్రాన్ వేసుకోవాలి. మన చికెన్ ఫ్రై రెడీ అయిపోతూ ఉంది. దాంట్లో కావాల్సినటువంటి కారం, గరం మసాలా రెడీ చేస్తున్నారు ఇక్కడ. సో ప్రస్తుతానికి కారం కొంత వేశారు, అలాగే గరం మసాలా ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేసారు. దాంతోపాటు ఇంకొంచెం సరిపడా కారం యాడ్ చేస్తున్నారు. ఓకే, అది కూడా యాడ్ చేసేసారు. యాడ్ చేసిన తర్వాత మరొకసారి మొత్తం అంతా కలిసేట్టుగా కలుపుకుంటున్నారు. సో అయిపోయింది, ఎండ్కి వచ్చేసాం. కొత్తిమీర కూడా వేసేసారు. ఇప్పుడు మనకి ఆ ఏదైతే నీరు కనిపిస్తూ ఉందో అదంతా కూడా ఆవిరైపోతుంది. కొద్దిసేపట్లో మనకి కావాల్సినటువంటి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. దట్స్ ఇట్. దిస్ ఈజ్ అవర్ గుంటూరు స్టైల్ చికెన్ ఫ్రై. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇటువంటి డిషెస్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.